కూర్చోడు అక్కడే తల మీద పుట్టులు పడినాయి. మాజీ జిల్లా అధ్యక్షులు బాపట్ల ఇన్ఛార్జ్ కృష్ణారెడ్డి గారు, లీగల్ సెల్ కన్వీనర్ మాజీ జిల్లా అధ్యక్షులు బాపట్ల ఇన్ఛార్జ్ కృష్ణారెడ్డి గారు, లీగల్ సెల్ కన్వీనర్ బీజేపీ అధ్యక్షులు యలమందయ్య గారు, తదితరులు వెనుక మోర్చా బీసీ మోర్చా తండ్రి శ్రీనివాసరావు గారు. యలమంద నా పేరు. మా పార్టీ అధ్యక్షుడు పెద్దగా మాట్లాడు. మాది కొత్తపట్నం మండల అధ్యక్షుడిని. నేను ఇంకో కుర్రోడు బైక్ మీద వెళ్తుంటే అటు బాత్రూమ్ కానీ ఏడకి వెళ్తుంటే వాళ్ళు మందు తాగుతుంటే వాళ్ళు మేము అటు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు మమ్మల్ని కొంచెం వందనగాలుగా మాట్లాడి ఇట్లా చేశారు. ఆ నుంచి మేము వచ్చేసిన తర్వాత నాకు చిన్న ఘర్షణలాగా వాళ్ళు మమ్మల్ని ఇది చేస్తే మేమే దండం పెట్టి వచ్చేసిన తర్వాత మాకు ఫోన్లు చేసి మేము టీ తాగుతుంటే టీ కాడ మున్నూరులో టీ తాగుతుంటే ఆడకు ఫోన్ చేసి నా కొడక నువ్వు ఏడుండవు రారా సెంటర్కి రారా మేము చూసుకుందాం అంటున్నారు. మేము అట్టనే మాట్లాడుకుని ఇంకొక గమనపాలెం ఏరే వాళ్ళకి వినిపించాము. ఏరే వాళ్ళు చెప్పి వాళ్ళు తిట్టే మాటలు మళ్ళీ ఆ నుంచి వచ్చి వాళ్ళ పెదనాన్నకి నన్ను కొట్టిన పెదనాన్నకు కూడా ఆడకొచ్చి కాల్ చేస్తే ఆయన కూడా వినిపించాము. ఆయన్ని కూడా తిట్టాడు. ఇంక సెంటర్కి వచ్చి బండి మీద ఉండగానే వెనక వచ్చి నెట్టే చేశాడు. నేను బైక్ మీద పడిపోయాను. మళ్ళీ ఇంకోసారి ఇంకో బైక్ మీద పడ్డాను. అందుకని ఆడ ఇది ఉంటే దాన్ని తీసుకొని తలకుడు కొట్టాడు, తల పగిలింది. నేను ఆడ చూసుకుంటూ ఉంటే వచ్చి ఎస్ఐ గారు వచ్చి నేను రావటం ఏం జరిగింది అడిగాడు. నేను చెప్పబోటి ఇక్కడ వచ్చి 2 దెబ్బలు కొట్టేసాడు కర్ర తీసుకొని అందరు చూడంగా. అది జరిగిన విషయం. యల్లమంద గారైనటువంటి కొత్తపట్నం బీజేపీ మండల అధ్యక్షులు గారిని శుక్రవారం సాయంత్రం 5:30 ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అతను వేరే గ్రామం వెళ్ళే సందర్భంలో అతను రెచ్చగొట్టేసి ఊళ్ళో రాని సంగతి చూద్దామని చెప్పేసి తీసుకొచ్చిన తర్వాత వెనక నుంచి అక్కడ టీ స్టాల్ ఉంటే అక్కడ ఉన్నటువంటి పాలు కాసినటువంటి ఇత్తడి గిన్నెతోటి తల మీద కొట్టేటప్పటికి అతను తల పగిలి రక్తం కారుతున్న సందర్భంలో ఇంకా కొంతమంది ఆ విషయం ఎస్ఐ గారు వినాయక నిమజ్జనం దగ్గర ఉన్నప్పుడు ఇట్లా గొడవ జరుగుతుందని చెప్పేసి వచ్చేసిన తర్వాత అక్కడంతా ఎవరు లేకపోయినా కూడా వచ్చి ఫోర్స్గా వచ్చేసి ఎస్ఐ గారు వచ్చేసి మా మండల అధ్యక్షుడిని కొట్టడం, తర్వాత స్టేషన్కి వెళ్దాం రమ్మని చెప్పేసి అనడం జరిగింది. అసలు యాక్చువల్గా అక్కడ జరగవలసింది ఏంటంటే గొడవ జరిగింది ఏంటో తెలుసుకోవాలి. సరే జనం అక్కడ ఎవరు లేరు. ఆయన చెప్పడం ఏంటంటే జనం ఉన్నారని చెప్తున్నారు. జనాన్ని కవర్ చేసే సందర్భంలో నేను కొట్టానని చెప్పేసి అంటున్నారు. కానీ వాస్తవాలకు దూరంగా మాట్లాడుతున్నారు వారు. జరిగింది ఏంటంటే ఆయన దెబ్బ తగిలి మైకంలో ఉన్నారు, రక్తం కారుతూ ఉంది, షర్ట్ మీద కూడా కారుతూ ఉంది. అలాంటి సందర్భంలో వచ్చి ఆయన కొట్టేసి ఆయన స్టేషన్ దగ్గర తీసుకెళ్దామనే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పి హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత స్టేషన్కు హాస్పిటల్కి వచ్చి వాళ్ళు రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టారు. తర్వాత వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నారు. ఎవరైతే కొట్టారో వాళ్ళ దగ్గర కూడా ఎఫ్ఐఆర్ తీసుకున్నారు. ఇప్పుడు దెబ్బతిని అతను చనిపోయే స్థితి అదే కనుక కింద తగిలింటే చిన్న మీద తగిలింటే ఏమైపోయాడు? చనిపోయి ఉండేవాడు కదా. అక్కడ తీవ్రత తెలుసుకోకుండా వేరే వాళ్ళ చేత కూడా కేసు తీసుకొని ఇది నిర్వీర్యం చేసే పద్ధతిగా ఉంది. కాబట్టి ఎస్ఐ గారు అలాగే ఒక మానవత దుక్కోవడంతో కూడా ఆలోచించకుండా రక్తం ఓడుతూ మనిషి అర్థం కాని స్థితిలో అక్కడ ఉంటే అతను కొట్టడం ఎంతవరకు సమంజసం? ఆ తర్వాత మరుసటి రోజు శనివారం మా వాళ్ళు వెళ్ళేసి సిఐ గారి దగ్గర కేసు పెట్టడం జరిగింది. వారేమన్నారు, సిఐ గారు మేము విచారిస్తాంలేమని చెప్పారు. అలానే డిఎస్పీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. వారు కూడా మేము విచారిస్తామని చెప్పారు. కానీ మరి ఎస్ఐ గారి మీద మరి ఏ చర్య తీసుకున్నారో మాకైతే తెలియదు. కానీ అంటే ఎస్ఐ గారి మీద మాకేం ప్రత్యేకమైనటువంటి ద్వేషంగా అటువంటి ఏమీ లేవు. మరి ఏంటంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ చేసే సందర్భంలో ఒక మనిషి తల నిండా దెబ్బ తగిలి రక్తం కారుతున్న సందర్భంలో కనీసం మానవత్వం కూడా లేకుండా అతన్నే కొట్టేసి అతన్నే స్టేషన్ రమ్మన్నట్టు ఎంతవరకు సమంజసం? అతని మీద పెట్టిన ఎవరైతే కొట్టారో వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా ఎటువంటి మామూలు కేసులే పెట్టారు. అదే అతనికి కొంచెం తగిలినట్టు తగిలింటే ఏమై ఉండేది? అదొకటి. మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా కేసు తీసుకోవడం ఏంటి?
వాళ్ళ దగ్గర కూడా కేసు తీసుకున్నప్పుడు ఈ కేసుకి బలమే ఉంటుంది. ఈ విషయాన్ని మేము పత్రికాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాము. మా యలమంద గారికి న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. ఎస్ఐ గారి మీద చర్య తీసుకోవాలని. ఇప్పుడు మానవత్వం కూడా లేకుండా అతని దెబ్బ తగిలి ఏమి అర్థం కాని పరిస్థితులు నిలబడి ఉంటే వచ్చి అతని మీద కొట్టడం ఏంటి? ఇంకా దెబ్బ తగిలి రక్తం కారుతున్న సందర్భంలో అదే 188 పిలిచి అతని చూపించాల్సిన బాధ్యత వారికి ఉంది, ఒక బాధ్యత గల అధికారిగా. అలాంటిది అతనే కొట్టి అతనే జైలుకి రమ్మనడం ఏంటి, స్టేషన్కి రమ్మనడం? కాబట్టి ఇతని మీద దాడి చేసిన వాళ్ళ మీద సరైన కేసులు పెట్టాలి, సెక్షన్లు. అలానే ఎస్ఐ గారి మీద కూడా సరైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ.